Welcome to the math class. Today I am discussing about the theorem sandwich theorem or squeeze theorem. Statement: let sequence AN, sequence BN and sequence CN be any three sequences such that AN less than or equals to BN less than or equals to CN for all n belongs to n, and limit n tends to infinity AN is equal to L, that is equal to limit n tends to infinity Cn. Then limit n tends to infinity Bn is equal to L. So this is the statement. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే థియరంలో ఏముందంటే రోల్ నెంబర్ 1, 2, 3 ఒక ముగ్గురు స్టూడెంట్లు ఉన్నారు అనుకుందాం. ఏఎన్ అంటే ఫస్ట్ స్టూడెంట్, బిఎన్ అంటే సెకండ్ స్టూడెంట్, సిఎన్ అంటే థర్డ్ స్టూడెంట్. వీళ్ళ ముగ్గురు త్రీ సీక్వెన్సెస్ సచ్ దట్ ఏఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బిఎన్ అంటే మొదటివాడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రెండవవాడు, రెండవవాడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు మూడవవాడు. ఏఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బిఎన్, బిఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు సిఎన్ ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్. అంటే త్రీ సీక్వెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు వాడు ఏమంటాడంటే ఒక రెండు సీక్వెన్సెస్ ఒకే లిమిట్ పాయింట్కి కన్వర్జెస్ అవుతున్నారు. అయితే ఎవరెవరు? ఫస్ట్ సీక్వెన్స్ ఏఎన్ అనే సీక్వెన్స్ అండ్ బిఎన్ అనే సీక్వెన్స్ అండ్ సిఎన్ అనే సీక్వెన్స్, ఏ అండ్ సి అనే సీక్వెన్సెస్ ఒకే లిమిట్ పాయింట్కి కన్వర్జెంట్ అవుతున్నారు. అయితే బిఎన్ అనే సీక్వెన్స్ కూడా సేమ్ లిమిట్ పాయింట్కి కన్వర్జెంట్ అవ్వాలి. ఎస్, ఏఎన్ అనే సీక్వెన్స్ అండ్ సిఎన్ అనే సీక్వెన్స్ ఒకే లిమిట్ పాయింట్కి కన్వర్జెంట్ అయితే బిఎన్ అనే సీక్వెన్స్ కూడా అదే లిమిట్ పాయింట్కి కన్వర్జెంట్ అవ్వాలి. అది మన థీరం అన్నమాట. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇందులో మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఒకే ఒక్క డెఫినేషను కన్వర్జెంట్ సీక్వెన్స్ డెఫినేషన్ ఒక్కటి మనకు వస్తే థీరం అంతా వచ్చేసినట్లే. ముందు గివెన్ డేటా let an and bn and cn be any three sequences such that is the increasing order anamata. An sequence an less than or equals to sequence bn less than or equals to sequence cn, that is the increasing order for all n belongs to n. That is equation 1. And also given limit n tends to infinity an is equal to L, this is the convergent. an అనేది కన్వర్జెన్స్ టు ద సమ్ లిమిట్ రియల్ నెంబర్ L, అండ్ ఆల్సో లిమిట్ n tends to infinity Cn is equal to L రాయాలి. బట్ నేను రెండిటికి L ఒకేదానికి అవుతుంది కాబట్టి రెండిటికి L అని రాసుకున్నాను. సో is equal to L కన్వర్జన్. నౌ టు షో దట్ లిమిట్ n tends to infinity Bn is equal to L, Bn అనే సీక్వెన్స్ కన్వర్జెంట్ అని చెప్పాలి. ఫర్ దిస్ వీ హ్యావ్ టు టేక్ వన్ ఎప్సిలాన్. లెట్ epsilon greater than 0. What about epsilon? Epsilon is a small minute value. That value lies between 0 to 1. So ఇచ్చిన గివెన్ డేటాలో ఏఎన్ అనే సీక్వెన్స్ సిఎన్ అనే సీక్వెన్స్ ఒకే లిమిట్ పాయింట్కి కన్వర్జెంట్ అయింది కాబట్టి వాళ్ళిద్దరికి ఏఎన్కి సిఎన్కి కన్వర్జెన్స్ సీక్వెన్స్ డెఫినేషన్ రాసుకుంటా. నౌ for this epsilon greater than 0, comma, sequence an converges to L, sequence an converges to L, that implies there exists m belongs to n, there exists m belongs to n such that mod an minus L is less than epsilon for all n greater than or equals to m.
ఇక్కడ 2 సీక్వెన్స్‌లకి రాయాలి కాబట్టి ఇక M1 తీసుకుంటాను. M1 అని తీసుకుంటాను. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. And also for this epsilon greater than 0, for this epsilon greater than 0, sequence Cn is converges to L. Sequence Cn కూడా converges to L అయింది కాబట్టి that implies there exists M2 belongs to N such that mod Cn minus L is less than epsilon for all n greater than or equals to M2. For all n greater than or equals to M2. So this is equation 2. నేను ఈక్వేషన్ 1 మీనింగ్ అంటే ఇక్కడ దీని మీనింగ్ ఎలా రాసుకోవచ్చు, దట్ ఈస్ L minus epsilon less than an less than L plus epsilon. అదన్నా ఇదన్నా ఒకటే. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అంట. అండ్ దీని 3 అందాం. దీన్ని కూడా ఎలా రాసుకోవచ్చు, దట్ ఈస్ L minus epsilon less than Cn less than L plus epsilon for all n greater than or equals to M2. So this is equation 4 andam. Okay na? From equation 2 మనకి ఈక్వేషన్ 2లో చూడండి ఒకసారి ఏముందో. ఇప్పుడు నేను ఏం చెప్పాలి, నా టార్గెట్ ఏంటిదంటే బిఎన్ కన్వర్జెస్ అని చెప్పాలి. అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు ఏఎన్ కన్వర్జెస్ అయితే ఇది రాసాం కదా, ఈక్వేషన్ 2 రాసాం. మరి ఏఎన్ ప్లస్ లో బిఎన్ పెడితే బిఎన్ కూడా కన్వర్జెస్ అవుతుంది కదా. అందుకని ఇక్కడ నేను నా టార్గెట్ ఇది L మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ బిఎన్ లెస్ దాన్ L ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు M రావాలి. కాబట్టి ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఏదైతే ఉందో చూడండి ఒకసారి. ఈక్వేషన్ 2 అంటే ఏముంది, L మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఏఎన్ లెస్ దాన్ ఏఎన్. ఓకేనా? దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఇక్కడ 1 అన్నాక మనం దాన్ని 1 అనండి, దీన్ని 2, దీన్ని 3, దీన్ని 4 అందాం. And this is 5. Then equation 5 అనుకుందాం. From equation 3 అనుకుందాం. 3 నుంచి from equation 3లో L minus epsilon less than an. అలాగే from equation 1లో నుంచి వస్తే an నుంచి కంటిన్యూషన్ అవుతుంది చూడండి. an into what about an? an is less than or equals to bn. This is also less than or equals to Cn. And Cn ఎక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది, ఈక్వేషన్ 5లో చూడండి. అండ్ 5 Cn is always less than L plus epsilon. L plus epsilon for all n greater than or equals to M. See here నేను ఇక్కడ అదేంటి, ఇక్కడ M1 అని ఉంది కదా, ఇక్కడ M2 అని ఉంది కదా. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక మాట రాస్తాను, చూస్. ఇప్పుడు ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు M1 రాయాలా లేదా ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు M2 రాయాలనేది క్వశ్చన్ మార్క్. అందుకని M1 వద్దు, M2 వద్దు. దానికి M1 M2లో ఎవరు మ్యాక్సిమం అయితే, మ్యాక్సిమం ఆఫ్ M1 కామా M2లో ఎవరు మ్యాక్సిమం అయితే వాళ్ళకి ఒక నేమ్ ఇచ్చుకుంటాను, M స్టార్ అని పెట్టుకుంటా. M స్టార్ M1 ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు M1,
అండ్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m2. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఎన్కి ప్రూవ్ చేయాలి అంటే ఎవరికి తీసుకుంటాం? n గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు m m2కో తెలియదు. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరు మ్యాక్సిమం అయితే వాళ్ళని తీసుకుంటాం. కాబట్టి ఫర్ ఆల్ దానికి ఒక పేరు దట్ ఈజ్ ఈక్వల్ టు చూస్ m స్టార్ అని పేరు పెట్టుకున్నాను. కాబట్టి ఇక్కడ ఫర్ ఆల్ m స్టార్, ఓకేనా? దట్ ఇంప్లాయిస్ ఇప్పుడు నాకు L మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఏఎన్ లెస్ దాన్ ఆర్ బిఎన్ కాబట్టి నేను L మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్, నాకు ఏఎన్ అవసరం లేదు కాబట్టి బిఎన్ తీసుకుంటాను. బిఎన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m స్టార్. దట్ ఇంప్లాయిస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బిఎన్ మైనస్ ఎల్ less than epsilon for all n greater than or equals to m star. That implies mod bn minus l less than epsilon, comma, for all n greater than or equals to m star. That implies మనకు కావాల్సింది వచ్చేసి అంటే దట్ ఈస్ దీని మీనింగ్ ఏంటి? దట్ ఈస్ లిమిట్ n tends to infinity bn is equal to l. So therefore the sequence is converges to l. Hence proved. And one more theorem, that is the very, very important theorem, Cauchy's first theorem on limits. The very, very essay question. Cauchy's first theorem on limits. Exam point of view, this is a very, very important statement. If sequence an is a convergent sequence, then limit n tends to infinity an coincides with the limit of alternate arithmetic mean of the first n terms of the sequence or if limit n tends to infinity an is equal to l, be a sequence such that limit n tends to infinity an is equal to l. So this is the Cauchy's first theorem on limits. Very, very important theorem. Proof. Essay question adutadu. Proof. Given that let sequence an be a sequence such that
limit n tends to infinity, an is equal to L. To show that limit n tends to infinity, arithmetic mean కాబట్టి a1 plus a2 plus a3 plus and so on, the first n terms of the sequence, కాబట్టి a1 plus a2 plus a3 plus and so on plus an by n is equal to L. సో దీన్ని కూడా మనం ఏం చేయాలంటే ఒక సీక్వెన్స్ స్టేట్మెంట్ చూడండి, సీక్వెన్స్ A is a convergent sequence, that sequence coincides with the limit of, coincides means అవి ఆ సీక్వెన్స్ అనేది ఆ ఫస్ట్ సీక్వెన్స్ ఏదైతే కన్వర్జెంట్ అయిందో దాన్ని కోయిన్సైడ్ అవ్వాలి విత్ ద లిమిట్ ఆఫ్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్ తీసుకుంటాం, n టర్మ్స్ తీసుకోవాలి మనం ఆఫ్ ద సీక్వెన్స్ లాగా. ఇప్పుడు ఆ సీక్వెన్స్ తీసుకుంటే ఈ టోటల్ n టర్మ్స్ యొక్క సీక్వెన్స్ మొత్తం కలిపి ఒక అదే సేమ్ లిమిట్ పాయింట్ కోయిన్సైడ్ అవ్వాలి, అంటే కన్వర్జెంట్ అవ్వాలి. సో ఫర్ దిస్ let epsilon greater than 0. Already we discussed about the real number epsilon. Epsilon is always is positive real number. That value lies between 0 to 1. ఇప్పుడు నేను ఈ థియరం ప్రూవ్ చేయాలి అంటే ఒక డెఫినేషన్ని డిఫైన్ చేసుకుంటాను. అది ఎలాగంటే డిఫైన్ bn is equal to an minus l అనే ఒక డెఫినేషన్ డిఫైన్ చేసుకున్నాను. For all n belongs to n, applying limits on both sides, that implies limit n tends to infinity bn is equal to limit n tends to infinity an minus l, that is equal to limit సీక్వెన్స్ కాబట్టి ఈ లిమిట్ n tends to infinity an కి వెళ్తుంది, మైనస్ l is a some రియల్ నంబర్ కాబట్టి రియల్ నెంబర్ మీ సమ్ కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి మైనస్ l విడిగా పెట్టేశాను. దట్ ఈస్ ఈక్వల్ టు ఇన్ ద గివెన్ స్టేట్మెంట్ మనకి లిమిట్ n tends to infinity an is equal to l అని వాడు ఇచ్చేసాడు కాబట్టి దీని ప్లేస్లో l అని పెడతాను, దీని ప్లేస్లో l వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటా. l మైనస్ l ఏమవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 0. అంటే దేర్ ఫోర్ లిమిట్ n tends to infinity bn is equal to 0. 0 is one of the real number అంటే some value కాబట్టి that sequence is convergent to 0. Therefore sequence bn is convergent to 0. 0 కు అంటే ఏదో ఒక రియల్ నంబర్ కి వెళ్ళి కన్వర్జెంట్ అవ్వాలి, అది 0నా 1నా 2నా అనేది మనకు అనవసరం. కాబట్టి నేను తీసుకొని bn అనే ఒక సీక్వెన్స్ లాగా తీసుకుంటే, ఒక డెఫినేషన్ తీసుకుంటే దానికి లిమిట్ అప్లై చేస్తే దట్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెస్ టు 0 అనే ఒక రియల్ నెంబర్ కి కన్వర్జెంట్ అయింది కాబట్టి దేర్ ఫోర్ సీక్వెన్స్ bn ఈజ్ కన్వర్జెంట్ టు 0. అయితే మనకి ఒక కండిషన్ ఉంది, ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. we know that every convergent sequence is bounded. Therefore we have sequence bn is bounded. అంటే కన్వర్జెంట్ అయ్యింది కాబట్టి అది బౌండెడ్ అవుతుంది. ఎవరు బౌండెడ్ అయ్యేది, bn. మనకి bn అనేది ఇక్కడ వచ్చింది, bn బౌండెడ్ అవుతుంది. అంటే దేర్ ఫోర్ బౌండెడ్ డెఫినేషన్ ప్రకారం ఏం రాసుకున్నాము, దేర్ ఎగ్జిస్ట్ k బిలాంగ్స్ టు r such that బౌండెడ్ డెఫినేషన్ ప్రకారం mod bn less than or equals to k,
అంటే ఒక కే అనే రియల్ నెంబర్ తీసుకుంటే ఆ కే అనేది అప్పర్ బౌండ్ అయి ఉండాలి. ఆ సీక్వెన్స్ లో బిఎన్ అనే సీక్వెన్స్ లో ఎవరున్నా కూడా కే కన్నా తక్కువే ఉండాలి లేదా ఈక్వల్ గా ఉండాలి. అప్పుడు అది బౌండెడ్ అవుతుంది. బిలాంగ్స్ టు ఎన్. దట్ ఈజ్ ఈక్వేషన్ 1. యాజ్ సీక్వెన్స్ బిఎన్ అనేది కన్వర్జెస్ టు 0 అయ్యింది కాబట్టి అండ్ సీక్వెన్స్ బిఎన్ converges to 0. Converges to 0. The meaning, that is the meaning. Bn is converges to 0. Kabatti by the definition prakaramu, for given epsilon greater than 0, there exists converges definition belongs to n such that mod bn minus 0 is less than epsilon by 2 for all n greater than or equals to m. By 2 ఎందుకు పెట్టాను తర్వాత చెప్తాను నేను. ఫర్ ఆల్ n greater than or equals to అంటే దట్ ఈస్ mod bn ఈజ్ అంటే -0 కదా, లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 ఫర్ ఆల్ n greater than or equals to m. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. కన్సిడర్, నేనేం ప్రూవ్ చేయాలి? ద సమ్ ఆఫ్ n టర్మ్స్ కదా, n టర్మ్స్ ఆఫ్ ద సీక్వెన్స్. కన్సిడర్ ఆ లిమిట్ లాస్ట్ లో అప్లై చేసుకుంటాను. mod a1 plus a2 plus and so on plus an arithmetic mean of n terms అన్నమాట by n is equal to l కల ఆ l ఇటువైపు తీసుకొచ్చేస్తే మైనస్ ఎల్ ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు ఎల్ అని చూపించాలి, బట్ నేను అటువైపు ఉన్న ఎల్ ఇటువైపు తీసుకొస్తే -l. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చేస్తే 1/n mod a1 plus a2 plus so on plus an మైనస్ n ఇంటూ ఎల్ అంటే nl. అంటే ఎల్లలో ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ ఎల్లలో ఎన్ ఉన్నాయి, ఎన్ నెంబర్ ఆఫ్ ఎల్స్ ఉన్నాయి కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 1/n ఇంటూ ఒక a1 కి ఒక ఎల్, a1 మైనస్ ఎల్ మోడ్లో ఉంటుంది ఇదంతా. a1 మైనస్ ఎల్ ప్లస్ a2 మైనస్ ఎల్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ an మైనస్ ఎల్. అంటే ఎన్ టర్మ్స్ ఉన్నాయి, అలాగే ఎన్ రియల్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క టర్మ్ కి ఒక్కొక్క రియల్ నెంబర్ని పెట్టుకుంటా వెళ్ళా, మోడ్ పెట్టేశాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/n ఇంటూ మోడ్. మనకి డిఫైన్ చేసుకున్న ఫంక్షన్ లో బిఎన్ ఈజ్ ఈక్వల్ టు an మైనస్ ఎల్ అని ఉంది కదా, డిఫైన్ చేసుకున్నా కదా ఆల్రెడీ స్టార్టింగ్ లో. ఇక్కడ define bn is equal to an minus l అంటే b1 is equal to a1 minus l, b2 is equal to a2 minus l and so on. కాబట్టి a1 minus l అంటే mod b1 plus b2 plus and so on plus bn. mod a plus b is always less than or equals to mod a plus mod b అంటే 1/n bracket open అంటే mod b1 plus mod b2 plus and so on plus mod bn that is less than 1/n into ఇక్కడ చూడండి b1 b2 b and mod b1 b2 b3 and so on bn కదా. అయితే మనకి ఫస్ట్ కండిషన్ లో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏమొచ్చింది? బై బౌండరీ డెఫినేషన్ ప్రకారము mod bn లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 ఉంది. ఇక్కడ mod bn అనేది లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 ఉంది. అలాగే ఇక్కడ బౌండరీ డెఫినేషన్ ప్రకారము mod bn లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు k ఉంది. ఫస్ట్ ఈక్వేషన్ లోనేమో mod bn లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు k ఉంది. అలాగే సెకండ్ ఈక్వేషన్ లోనేమో mod bn లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 ఉంది. అంటే mod bn రెండు ఉన్నాయి, అంటే ఒకటేమో లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 అవుతుంది, ఇంకొకటేమో లెస్ దాన్ k అవుతుంది. మరి ఏం తీసుకోవాలో తెలియదు కాబట్టి కొన్ని mod bn లేమో కేలు రాసుకుంటాను, అంటే k ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ k. ఇంకొక కొన్ని mod bn లేమో లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 ప్లస్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 అవి కొన్ని ఇవి కొన్ని రాసుకున్నాను, ప్లస్ ఎప్సిలాన్ బై 2.
అంటే ఇవన్నీ మొత్తం టోటల్ గా మన దగ్గర ఉన్నాయి n టర్మ్స్ ఉన్నాయి. టోటల్ గా n టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎన్ని ఉన్నాయి అంటే m అనుకోండి, m టైమ్స్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నాయేమో n మైనస్ m టర్మ్స్. అంటే టోటల్ n, ఆ n లో నుంచి m పోతే n మైనస్ m టర్మ్స్ ఉంటాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు కంటిన్యూషన్ 1/n ఇంటూ m టర్మ్స్ ఉన్నాయి కాబట్టి m ఇంటూ k ప్లస్ అవి n మైనస్ 1 ఉన్నాయి కాబట్టి n మైనస్ m ఇంటూ ఎప్సిలాన్ బై 2. ఎప్సిలాన్ బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు mk బై n ప్లస్ n మైనస్ m బై n ఇంటూ ఎప్సిలాన్ బై 2. ఇక్కడ దిస్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ mk బై n ప్లస్ n మైనస్ m బై n is always less than 1. కాబట్టి this is always less than epsilon by 2. అంటే since n minus m by n is less than 1, therefore mod a1 plus a2 plus and so on plus an తీసుకుంటే by n minus l తీసుకుంటే this is less than mk by n ఒకటి వచ్చింది ప్లస్ ఎప్సిలాన్ బై 2 వచ్చింది. కానీ నాకేం కావాలి, ఓన్లీ ఎప్సిలాన్ రావాలి. ఈ ఎంకే బై ఎన్ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి వాట్ అబౌట్ ఈ ఎంకే బై ఎన్ గురించి మాట్లాడతాను. నౌ టు ప్రూవ్ దట్ ఎంకే బై ఎన్ ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ రెసిప్రోకల్ రాస్తే n బై ఎంకే గ్రేటర్ దాన్ 2 బై ఎప్సిలాన్. If and only if n greater than 2mk by epsilon. So this is equation 4. Now choose m star is equal to indakatlaga maximum of m comma m1. Now for n greater than or equals to m star, we have mk by n is less than epsilon by 2 since from equation 4. Therefore from third equation lo substitute cheseste ivanni mod a1 plus a2 plus so on plus an by n minus l is less than epsilon by 2 plus epsilon by 2 అంటే ఏమవుతుంది 2 epsilon by 2 అవుతుంది. అప్పుడు 2 క్యాన్సిల్ అయితే ఎప్సిలాన్ వచ్చేస్తుంది కదా, అందువల్ల ఎప్సిలాన్ బై 2 రాసుకోవాల్సి వచ్చింది అనమాట. అంటే దట్ ఈస్, ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తున్నాను. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ mod a1 plus a2 plus and so on plus an by n is equal to L. Hence, it is convergent. Hence, proved. Thank you and thank you so much. ఇక్కడ మీరు we have mk by n less than epsilon by 2 ఉంది కదా, ఇది ఆటోమేటిక్ గా అన్ని రియల్ నెంబర్స్ కి less than epsilon by 2 ప్రూవ్ అవుతుందని మనం ప్రూవ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.